నమస్తే అండి, మీ పేరు? సరిత అండి. సరిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంగళగిరి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి, మ్యారేజ్ గురించి. ఓకే, మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 24 ఆగస్ట్ 1995 అండి. 24 ఆగస్ట్ 1995. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 5:45 అండి, తెనాలిలో పుట్టారు. ఓకేనండి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకేనండి, మరి గురుగారితో మాట్లాడి మీ సమస్యను తెలియచేయండి, పరిష్కారం తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నీవు కర్కాటక రాశి, లగ్నం వచ్చి సింహ లగ్నంలో పుట్టావు తల్లి. కర్కాటక రాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అయితే కర్కాటక రాశికి ప్రస్తుతం అష్టమశని నడుస్తుంది. సో అందులో నువ్వు వివాహం గురించి అడిగావు కాబట్టి నీ జాతకంలో ఏంటంటే కొంచెం కుజదోషం ఉంది తల్లి. అంటే లగ్న ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకో అమ్మా. కుజగ్రహానికి జపం చేయించుకుంటే మంచిది. తర్వాత సప్తమంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా నీకు మ్యారేజ్ కొంచెం డిలే ఉంది కానీ ఖచ్చితంగా అయిపోతుందమ్మా. అయితే ప్రజెంట్ కర్కాటక రాశికి అద్భుతంగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఉగాది లోపల మ్యాచ్ కంపల్సరీ సెట్ అవుతుందమ్మా. అయితే నువ్వేం చేస్తావంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండమ్మా. దానివల్ల తొందరగా పెళ్లి అవ్వడానికి దోహదం చేస్తుంది. తర్వాత ఇప్పుడు కేతుమాదశ నడుస్తుంది తల్లి. కేతులో గురువు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 లోపల నీకు అన్ఎక్స్పెక్టెడ్గా దైవికంగా మ్యాచ్ ఫిక్స్ అవుతుందమ్మా. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మంచి వెల్ సెటిల్డ్ అబ్బాయితో నీకు వివాహం ఖాయం అవుతుందమ్మా ఇంచుమించు. ఓకే, చేసుకోవచ్చమ్మా. అందులో కర్కాటక రాశికి బాగుంది, ఇబ్బంది లేదు. అయితే సింహలగ్నంలో పుట్టావు కాబట్టి తల్లి కొంచెం పౌరుషాలకు పోకుండా, ఏదైనా మొహమాట పడకుండా నీ సైడ్ నుంచి నువ్వు నీ రిక్వైర్మెంట్ కానీ నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. అడిగినవన్నీ రాకపోవచ్చు కానీ అడిగిన దాంట్లో అట్లీస్ట్ 80% అన్నా నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు మౌనంగా ఉంటే మాత్రం నీ జాతకంలో ఎప్పటికీ ఎదుగుదల ఉండదమ్మా. రైట్. ఓకే గురువు గారు, ఇప్పుడు గురుగ్రహం గురించి చెప్పుకున్నాం. శని దృష్టి ఇప్పుడు ఏ రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కూడా చెప్పండి గురువు. అమ్మా, ప్రస్తుతం ఏళ్ళనాటి శని ఏ రాశుల మీద ఉంది? మకర, కుంభ, మీన రాశుల మీద ఉంది. అండ్ తర్వాత అష్టమ శని కర్కాటకము, అర్ధాష్టమ శని వృశ్చికము. మరి శనీశ్వరుడు ఆయన అత్యంత దీర్ఘ ప్రామాణికం గల గ్రహం. అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు